हरे कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण माता जी, प्रभु जी दंडवत प्रणाम। अंदर బాగున్నారా? हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। మీరు బాగున్నారా ప్రభుజీ? हरे कृष्ण प्रभु प्रणाम। blessings and prayers బాగున్నాము. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానం జనాశలాకయ చక్షుర్మోన్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాపి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపాం సాగ్రజాతం సహగణ రఘునాథం వితం సజీవం సాద్వైతం సామదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదం సాగలిత శ్రీ విశాఖాన్ వితంశ్చ. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसते देवी प्रणमामि हरिप्रिये. पंचाकल्पतरुन् वयश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जीवताकस्वामीति नामिने नामाचार्य पादाय निताकृपप्रदाय गौरवधारणे नमामि विष्णुनाय कृष्ण प्रेष्ठाय श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वती देवी गुरुवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पश्यति दिशारणे विशाखल्पतरुं कृपा सिन्धुभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगं लंघायते गिरिं यत्कृपाहरमुनिं परमानंद माधवं श्री चैतन्य ईश्वरं. राधा मदन मोहन की जय, राधा गोविंद की जय, राधा गोपीनाथ की जय, वृंदावन धाम की जय, मथुरा धाम की जय, द्वारका धाम की जय, जगन्नाथपुरी धाम की जय, मायापुर धाम की जय, जगन्नाथ रथ यात्रा की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. All glories to assemble devotees, 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 all glories to Sri Guru and Gauranga. సో శ్రీమద్ భాగవతం సిరీస్ జరుగుతుంది. సో చాప్టర్ 1 లో 14 శ్లోకాలు అయిపోయినాయి. ఈ రోజున 15వ శ్లోకం. సో శ్రీమద్ భాగవతం చదివే ముందు కొన్ని ఒక చిన్న ఇంపార్టెంట్ చిన్న కథలు కూడా ఉంటాయి శ్రీమద్ భాగవతం గురించి. సో అది కూడా నేర్చుకుందాం ఏంటి అన్నది. సో శ్రీమద్ భాగవతం మన అందరికీ తెలుసు. భగవద్గీత గ్రాడ్యుయేషన్ అయితే శ్రీమద్ భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చైతన్య చరితామృతం ఆల్మోస్ట్ రీసెర్చ్ పిహెచ్డి అని చెప్పేసి. సో శ్రీమద్ భగవద్గీత ఎన్నోసార్లు మేము చదివి దాని సారాంశం కూడా కొంచెం అర్థం చేసుకున్నాము. అలాగే ఇప్పుడు శ్రీమద్ భాగవతం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మీరందరూ ఎన్నోసార్లు భాగవతం కూడా మీరు చదివి ఉండొచ్చు. సో మీలాంటి భాగవతలు ముందు ఒక ప్రవచనం భాగవతం గురించి చర్చించడం అనేది చాలా ముఖ్యమైనది, అలాగే చాలా శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనది అన్నది ఒక్కసారి తెలుసుకుందాము. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సో ఆ బ్రాహ్మణుడు ఒక రోజున అతను ఇంటిని 7 అంటే భాగవత సప్తాహ ఎవరైనా చేస్తారు అనుకుంటే వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఇచ్చి అద్దెకి ఇచ్చేసి ఈయన తీర్థయాత్రకి వెళ్ళిపోయారు. తీర్థయాత్రకి వెళుతూ కాశీ నగరానికి వస్తారు. కాశీ నగరానికి వచ్చిన తర్వాత గంగలో స్నానం చెయ్యాలి అనుకుంటాడు అన్నమాట.
సో గంగకి వెళ్తారనమాట. గంగ స్నానం చేయడానికి వెళ్తారు. గంగ స్నానం చేయడానికి వెళితే అక్కడ గంగ కనబడదు, ఎండిపోయినట్టు ఉంటారు అన్నమాట. ఆశ్చర్యపోతారు, ఇదేంటిది గంగ ఎండిపోయి ఉందే, అసలు గంగ అనేది ఎండిపోవడం అనేది ఎప్పుడు జరగదు, కానీ ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది అని. అటువైపు నుంచి ఇంకొక నలుగురు బ్రాహ్మణులు వస్తూ ఉంటారు, వాళ్ళు స్నానం చేసి వస్తారు అన్నమాట. స్నానం చేసి వాళ్ళు తడి బట్టలో ఉంటారు. ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది, నేను చూస్తే ఏమో అక్కడ ఎండిపోయినట్టుంది, వీళ్ళేమో నడుచుకుంటూ స్నానం చేసి వస్తున్నారు అని అడుగుతారు. గంగలో స్నానం చేశారా అంటే, చాలా బాగుంది, ఎంతో ఉద్భుతంగా అది ఆ ప్రవాహం ఉంది, దాంట్లో మేము స్నానం చేసి వచ్చామే అన్నారు. ఈయనకు అర్థం కాదు, అక్కడేమో ఎండిపోయినట్టు ఉంటుంది, ఇక్కడేమో ఆ వీళ్ళేమో స్నానం చేసి వచ్చారు అని. సో వీళ్ళకి ఏం అర్థం కాకుండా ఏం చేస్తారంటే ఒక ఆశ్రమంలోకి వెళ్తారనమాట. ఆశ్రమంలోకి వెళ్ళి అడుగుతారు. అక్కడ ఒక అతను గంగా రామ గంగా రామ అని పిలుస్తూ ఉంటాడనమాట. దేవతలు వంది రండి అంటే గంగ వస్తుంది, దేవతలందరూ వస్తారు, అన్ని నదులు వస్తాయి, ఈయన సేవ చేస్తూ ఉంటారు. ఈయనకి చూస్తూ ఉంటే అర్థం అవ్వదు, గంగా ఈయన దగ్గరికి వస్తుంది, ఆ నదులు దేవతలు అందరూ ఈయన దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నారు. అడుగుతారనమాట, ఏంటి మహాప్రభు మీరేంటి, అందరూ గంగలు దేవతలు అందరూ మీ దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నారే, ఏంటి సమాచారం అంటే చెప్తారనమాట. మా నాన్నగారు చనిపోయే ముందు నాకు ఒక భాగవతం ఇచ్చారు చదవమని, కానీ నాకు చదువు రాదు, నేను చదవలేను. మరి ఏం చేశారు అంటే, దేవుడి దగ్గర అక్కడ పెట్టేసి దాన్ని ప్రతిరోజు తులసి తర్వాత పువ్వులు పెట్టి దాన్ని నమస్కరించి నేను ఇదే చేస్తాను, ఇంకేమీ చెయ్యను అంటారు అనమాట. సో అప్పుడు అర్థమవుతుంది అనమాట, భాగవత సప్త అక్కడ జరుగుతూ ఉంటే అది మానేసి నేను తీర్థయాత్రలకు వచ్చానే, సో అందుకు నాకు ఇక్కడ గంగందరూ అక్కడికి వెళ్ళిపోయారు, నాకు అక్కడ భాగవత సప్త జరుగుతున్నప్పుడు అది మానేసి నేను తీర్థయాత్రకు వచ్చాను అని. సో ఇలాగే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ కూడా సేమ్ థింగ్ అనమాట. గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి శిష్యులు ఉండేవారు, భాగవతం చెప్తుండేవారు. సో అప్పుడు అర్థమవుతుంది అనమాట ఆయనకి, భాగవత సప్త ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరెవరు ఉంటారు, గంగ అక్కడ ఉంటుంది, శుద్ధ భక్తులు అక్కడ ఉంటారు, దేవతలు అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు. సో భాగవతం అనేది ఎంత ముఖ్యమైనదో ఎంత శ్రేష్టమైనదో ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత మేము భాగవతాన్ని మేము చదివినప్పుడు చదవాలి అనుకున్నప్పుడు ఎంత శ్రద్ధతో ఎంత వినయపూర్వకంగా దాన్ని చదవాలి అన్నది అర్థం చేసుకోవాలి. సో ఈ సందర్భంలో 1.14 పరిపూర్ణ మాతాజీ ఒకటి చెప్పారు, కలియుగంలో ఎలాంటి మనస్తాపం ఉంటుంది అన్నది. అలాగే మనుష్య జన్మ రావాలి అనుకుంటే, మనుష్య జన్మ రావాలి అంటే ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. సో కొన్ని పురాణాల్లో రాస్తారనమాట, పద్మ పురాణం స్కంద పురాణంలో ఏంటి రాస్తారంటే, మొట్టమొదట పాపం అన్నీ చేసిన తర్వాత యమలో అంటే ఈ హెల్ నుంచి అంటే నరకం నుంచి మొట్టమొదటి పడిపోయినప్పుడు చెట్టు రూపంలో వస్తాడనమాట. చెట్టు రూపంలో వచ్చి ఆ చెట్టు రూపంలో కొన్ని వేల సంవత్సరాలు కొన్ని 100 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ ప్లాంట్ నుంచి యానిమల్ కింగ్డమ్ లోకి వస్తారనమాట. అంటే పురుగులు అక్కడ ఈ పురుగులని చిన్న ఇన్సెక్ట్స్ అంటారు దాన్ని, అలాంటివి కొన్ని వేల జన్మలు అక్కడ తీసుకుని ఆఖరణ కుక్క పిల్లి ఎలాగయ్యి ఆ తర్వాత జింకగా మారి ఆ తర్వాత ఆవుగా మారి ఆ తర్వాత మనుష్యుగా మారి, మనుష్యుల్లోనే మరి నరాధములు చాలా ఎక్కువ, అసలు భగవంతుని గురించి ఇష్టమే లేని వాళ్ళలాగా ఆఖరణ కొంచెం ఏమైనా పుణ్యకార్యాలు చేస్తుంటే పేరింటి బ్రాహ్మడి ఇంట్లో పుట్టి ఆ తర్వాత ఒక వైష్ణవుడి ఇంట్లో పుట్టి తర్వాత అతను భాగవతం గురించి
భగవంతుడి గురించి నేర్చుకోవడం మొదలు పెడతాడన్నమాట. ఇదే ఇంత జరగాలి అనుకుంటే ఎన్నో కొన్ని వేల 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 జన్మలు కావాలి. కానీ శుద్ధ భక్తుడి ఒక కృప ఉంటే, శుద్ధ భక్తుడి కృప ఉంటే అతని ఈ కర్మ ఏదైతే ఉందో అన్ని దాటేసి ఒక మనిషి జన్మకి దారి తీసి అక్కడి నుంచి డైరెక్ట్ గా బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే వెళ్ళిపోతారన్నమాట. ఆ విధంగా ఇప్పుడు బ్యాక్ టు గాడ్ హెడ్ ఒక శుద్ధ భక్తుడికి గంగకి ఈ రోజు ఏంటి సంబంధం ఉంది అన్నది ఈ శ్లోకంలో తెలుసుకుందాము. సో సో 1.15 ఎవరి దగ్గరైనా ఉందా అండి? 1.1.15 శ్లోకం ఎవరి దగ్గరైనా ఉందా? పుస్తకం ఎవరైనా తెచ్చారా? ఉందా? వెరీ నైస్. సో ట్రాన్స్లేట్ చేస్తాను దాన్ని. సో షేర్ కూడా చేస్తాను. షేర్ చేసి ఎవరైనా ఫస్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ. శ్లోకం నంబర్ ఎంత ప్రభుజీ? 1.1.15. ఓ హరే ధన్యవాదాలు ప్రభుజీ. సో భాగవతం చదివే ముందు భాగవతంకి నమస్కారం చెయ్యాలి కదా. సో మొదలు పెడదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఎవరు చదువుతారు? చేతులు ఎత్తండి. ఎందుకంటే ఫస్ట్ శ్లోకం నేను చదువుతాను, దాని తర్వాత మీరు రిపీట్ చేయొచ్చు. రిపీట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకేనా? యత్పాద సంశ్రయ సూత మునయ ప్రసమానయ సత్యః పునఃస్పృష్టాః సేవయా. హరే కృష్ణ ప్రభుజీ, మ్యూట్ అయిపోయారు మీరు. హరే కృష్ణ. ఇప్పుడు వినబడుతుందా? ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? ఇంకొకసారి చదువుదాము. నేను చదవనా ప్రభుజీ? ఎవరు ఒకరు చదవండి. యత్పాద సంశయాః సూత మునయః ప్రశమాయనాః సద్యః పునంత్యుపస్పృష్టాః స్వర్ధున్యాపోను సేవయా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోళ్ళు ఎవరైనా ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఒకసారి చదువుదాము. అంటే ఇక్కడది ఉన్నది చదవండి. మీ దగ్గర కూడా కొన్ని ఉంటాయి, మీ దగ్గర పుస్తకం కూడా ఉంటుంది. సో స్క్రీన్ మీద ఏదైతే ఉంటుందో అది చదువుతాము. సో ఎవరు చదువుతారు? నేను చదవను ప్రభు. చదవండి. హరే కృష్ణ. దండోత్పన్న ప్రభుజీ. యత్ ఎవరి పాదపద్మములు సంశ్రయా ఆశ్రయించిన వారు సూత ఓ సూత గోస్వామి మునః మహామునుడు ప్రశమాయనా శ్రీకృష్ణ భగవాన్ని భక్తిలో రమించెడివారు సజ్జ
తక్షణమే పునంతి పవిత్రులను చేయుదురు. ఉపస్పృష్టాః కేవల సాంగత్యము చేతనే స్వర్ధుని పవిత్రమైన గంగా నది ఆపహ నీరు అనుసేవయ సేవించుట. ఇంకోళ్ళు ఎవరైనా అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. ఓ సూత, భగవంతుని ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అనువాదము. ఓ సూత, భగవంతుని పాదపద్మములను పూర్తిగా ఆశ్రయించిన ఆ గొప్ప ఋషులు తమతో సంబంధంలోకి వచ్చిన వారిని వెంటనే పవిత్రం చేయగలరు. అయితే గంగా జలాలు చాలా కాలం ఉపయోగించిన తర్వాత మాత్రమే పవిత్రం చేయగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో పర్పోట్ ఒక్కసారి ఎవరు చదువుతారు? హరే కృష్ణ. హరే కృష్ణ చదువుతా ప్రభు. ప్రభుజీ. ఎవరైతే చదవలేదో వాళ్ళు ముందుకు రండి. నేను అవును చదవలే ప్రభు. ప్రభుజీ, నేను చదువుతా. చదవండి. శ్రీల ప్రభాదికి జై. భాష్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులు గంగాజలం కన్నను అత్యంత మహిమాన్వితులై ఉన్నారు. దీర్ఘకాల సేవానంతరమే మనుజుడు గంగాజలము ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనమును పొందగలడు. కాని శుద్ధ భక్తుల కరుణచే అట్టి పవిత్రత శీఘ్రమే సంప్రాప్తించగలదు. జన్మతో సంబంధము లేక శూద్రుడైనను, స్త్రీ అయినను, వైశ్యుడైనను శ్రీకృష్ణుని శరణు పొందవచ్చుననియు తద్వారా వారు భగవద్ధామమును తిరిగి చేరవచ్చుననియు భగవద్గీత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని శరణు చొచ్చుట అనగా అతని శుద్ధ భక్తుని శరణమున చేరుట అనియే భావము. శ్రీకృష్ణుని సేవారతియే తమ ఏకైక కార్యంగా కలిగి ఉండేది శుద్ధ భక్తులు. ప్రభుపాదుడు మరియు విష్ణుపాదుడు వంటి నామముతో గౌరవింపబడుదురు. వారు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు ప్రతినిధులని ఆ నామములు సూచించును. కనుక శుద్ధ భక్తుని శరణ కమములను ఆశ్రయించి ఆయనను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించువాడు శీఘ్రమే పవిత్రుడు కాగలడు. శ్రీకృష్ణ భగవానుని యొక్క అత్యంత అంతరంగిక సేవ యందు నిలిచియున్న కారణమున అట్టి భక్తుల దేవదేవునితో సమముగా గౌరవమందగిన వారై ఉన్నారు. జీవులందరూ తన వద్దకు తిరిగి చేరవలెనని భగవానుడు వాంఛించి ఉండేడి కారణమున బద్ధ జీవులనందరినీ భౌతిక జగము నుండి అట్టి భక్తులు ముక్తులను గావింతురు. అటువంటి శుద్ధ భక్తులను భగవానుని నిజమైన ప్రతినిధులుగా ఎరుగుట ఉత్తమమని సర్వశాస్త్రములు తెలియజేయుచున్నవి. కానీ శ్రద్ధావంతుడైన శిష్యుడు గురువును మాత్రమే భగవానునితో సమానునిగా భావించుచు తనను మాత్రము సదా శ్రీకృష్ణ భగవానుని దాసానుదాసునిగా తలచుచు ఇది శుద్ధమైన భక్తియుక్త సేవ మార్గం. హరే కృష్ణ బాబు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, ప్రణామాలు. హరే కృష్ణ. సో ఒక్కసారి ఈ శ్లోకం మళ్ళీ రివైజ్ చేద్దాం. యత్పాద సంశ్రయ సూత మునయః ప్రసమానాయ ప్రసమాయనాః
సాధ్యా పునంతి ఉపసృష్టః సర్వాధుని అనుసేవయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యత్పాద సం ఆశ్రయ. యత్పాద అంటే ఎవరి లోటస్ ఫీట్ అంటే కమల కమలం లాంటి అతని పాదాలు ఆశ్రయం, ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో ఓ సూతముని, అలాంటి గొప్ప మునులు వాళ్ళు ప్రసమాయనాహ అంటే దైవ కార్యంలో భగవంతుని సేవలో ఎవరైతే మునిగిపోయి ఉంటారో సద్య అంటే అప్పటికప్పుడే ఆ క్షణమే ఏం చేస్తారంటే పునంతి, దాన్ని పరిశుద్ధ చేసేస్తారంట. ఎలా చేస్తారు అంటే ఉపసృష్ట, సింప్లీ బై అసోసియేషన్, కేవలం సాంగత్యం వల్ల. సర్వాధుని స్వర్ధుని అంటే ఆ స్వర్గం నుంచి వచ్చిన గంగ, ఆపహ నీళ్లు, అనుసేవయ సేవించటం మాత్రమే. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే, ఒకటి షెల్టర్. ఎవరి షెల్టరు? ఎవరు ఆశ్రయం తీసుకుంటున్నారు? భగవంతుని పాద పద్మ కమలలో ఆశ్రయం తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంటున్నారు ఈ ఆశ్రయము? శుద్ధ భక్తులు తీసుకుంటున్నారు. శుద్ధ భక్తులకిను ఎవరికి కంపారిజన్ చేస్తున్నారు? గంగా నదికి. ఇప్పుడు ఎవరెవరు కంపారిజన్ అవుతుంది? శుద్ధ భక్తులకి ఒక సైడు, ఇంకొకటి గంగా నది. సో ఎందుకు పెట్టారు ఇక్కడ గంగా నదికిను శుద్ధ భక్తులకి? సో గంగా నది అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఒక చాలా పెద్దది. కాకపోతే కొంచెం చిన్న జస్ట్ తెలుసుకోవడానికి, అందరికీ తెలిసిందే గంగా నది ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే మన శుద్ధతనం కోసం మాత్రమే మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం, విందాము. సో గంగా నది అన్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు అంటే, ఏ అవతారం గుర్తుకొస్తుంది గంగా నది అంటే? వామన అవతారం. వామన అవతారం, ఎస్. సో వామన అవతారంలో బలి మహారాజ్. సో బలి మహారాజ్కి అయిన 3 అడుగులు కావాలంటారు. సో మొట్టమొదటి అడుగు ఆకాశంలోకి పెట్టినప్పుడు అక్కడ ఒక పొర ఉంటది అనమాట. కాజల్ ఓషన్ అంటే మిల్క్ ఓషన్ అంటే పాల సముద్రం ఉంటది అనమాట. ఆ పాల సముద్రంలోకి ఒక చిన్న పొర, ఆ పొరకి ఈ బొటన వేలు తగిలితే ఆ బొటన వేలు నుంచి కొన్ని చుక్కలు అక్కడి నుంచి దారలాగా వస్తుంది అనమాట. ఆ దారలాగా వచ్చినప్పుడు అది పింకిష్ కలర్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఎర్రటి కలర్, పింకిష్. ఎందుకు అంటే ఆ పాద పద్మాలు అక్కడే ఉంటాయి కాబట్టి అది కూడా కొంచెం చిన్న లైట్ ఎరుపు రంగులో పింకిష్ కలర్ అంటారన్నమాట. ఆ పింక్ కలర్ లో ఉంటది అన్నమాట. ఆ పింక్ కలర్ లో ఉన్న గంగ ఎక్కడ దాకా వస్తుంది? అక్కడి నుంచి భగవంతుని బొటన వేలు నుంచి కిందకు వస్తుంది. కిందకి వచ్చి మొట్టమొదటి ఎక్కడో పడాలి కదా. మొట్టమొదటిది ఎక్కడ పడుతుంది? ధ్రువలోకంలో పడుతుంది. సో ధ్రువలోకంలో ఎవరు ఉంటారు? ధ్రువ మహారాజు ఉంటారు. సో ధ్రువుడికి ధ్రువలోకం ఎందుకు వచ్చింది అన్నది వేరు. సో ధ్రువలోకం నుంచి సప్త ఋషులు వస్తారు. సప్త ఋషులు వాళ్ళ జటాదురం ఎక్కడైతే ఉంటారో దాంట్లో ఉంచుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వదిలిన తర్వాత బ్రహ్మలోకానికి వస్తుంది అనమాట. బ్రహ్మలోకం నుంచి మేరు పర్వతానికి వస్తుంది. మేరు పర్వతాన్ని నుంచి వచ్చి 4 పాయి కింద అలాగ డివైడ్ అవుతూ ఉంటది అనమాట. అదే సీత, అలకానంద, చకుష, ఆ తర్వాత ఇంకొక పాయ అంటారు అన్నమాట. అలకానంద కూడా ఉంటుంది. సో ఇవన్నీ గంగా, ఇవన్నీ కలిపిన తర్వాత అక్కడ గంగా అవుతుంది అనమాట. సో ఈ 4 ఎక్కడైతే డివైడ్ అయ్యి ఇట్లా వస్తుందో గంగా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చేసింది. సో వచ్చినప్పుడు దాని క్వాలిటీ ఏంటి అంటే శుద్ధపరుస్తుంది అనమాట. కానీ
భరతవర్షకి అంటే ఇక్కడి నుంచి భరతవర్ష రావాలి. భరతవర్ష జంబూ ద్వీపంలో ఒక చిన్న పార్ట్. ఈ జంబూ ద్వీపంలో ఉండేది మనుషులు ఉంటారన్నమాట. మిగతా లోకాల్లోని అక్కడి నుంచి ఇంకొకటి కూడా డిస్క్రిప్షన్ ఇస్తారు. బ్రహ్మలోకం నుంచి వేరే వేరే లోకంలోకి వేరే లోకంలో గంగ వెళ్ళాలి అనుకుంటే ఎట్లా వెళుతుంది అంటే సెలెస్టియల్ ఎయిర్‌ప్లేన్స్ అన్నమాట. ఆ సెలెస్టియల్ ఎయిర్‌ప్లేన్స్ అంటే మన విమానాలు ఉంటాయి. ఆ విమానాల్లోని ప్రయాణం చేసుకొని ఆ గంగను అక్కడ తీసుకెళ్తారంట. సో ప్రభుపాద వాళ్ళు చెప్తారు ఏంటి అంటే ఒక ఊరు నుంచి ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ కి వెళ్ళాలి అంటే గంగకి మనకి ఎక్కడైతే ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయో అక్కడ పైప్ లైన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆయన ఆ, ఒక గోస్వామి మహారాజ్కి ఒక లెటర్ రాస్తూ ఆయన చెప్తారన్నమాట. ఏంటి అంటే సూర్యుడికి చుట్టూత ఈ ప్లానెటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో తిరుగుతూ ఉంటుంది కదా, అదొక చెట్టు రూపంలో ఉంటుంది. ఆ చెట్టు రూపంలో ఆ ఈ మొత్తం ఈ ప్లానెటరీ సిస్టమ్ ఏదైతే ఈ అంతరిక్షంలో ఉండే గ్రహాలు ఏదైతే ఉంటాయో ఆ గ్రహాలన్నీ ఒక చెట్టు రూపంలో ఉండి ఆ చెట్టు అంతా ఎట్లా తిరుగుతూ ఉంటుంది. ఒక భూమండలానికి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఎట్లాగా కనెక్షన్లు ఉంటాయి అంటే చిన్న చిన్న పైప్స్ లాగా ఉంటాయి అన్నమాట. బంగారంతో చేసిన పైప్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో నుంచి గంగ వెళ్తూ ఉంటది అని చెప్పేసి ఒక చిన్న లెటర్ రాశారనమాట. సో ఆ లెటర్ కూడా ఒకసారి షేర్ చేస్తాను తర్వాత. సో ఇది ఆ మన అంతరిక్షంలో ఉండే కొన్ని అద్భుతాలు ఉంటాయి అన్నమాట. ఆ అద్భుతం మనకి తెలిసినప్పుడు ఇది సృష్టి ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. సో గంగా నది మనకి రావాలి అనుకుంటే ఎవరు తీసుకురావాలి కదా. సో ఎవరు తీసుకొస్తారు అంటే సాగర అన్నది ఒక మహారాజు ఉంటారు. సాగర అనే అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక అతని పేరు అంశుమాన్ అని చెప్పేసి. ఈ అంశుమాన్కి ఇంకొక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడికి 60,000 మంది పిల్లలు ఉంటారు. సో ఒకసారి ఈ సాగర ఏం చేస్తారంటే అశ్వమేధ యజ్ఞం చేస్తారు. 99 అశ్వమేధాల యజ్ఞం చేస్తారు. ఆఖరణ ఒకటి ఉంది, 100ది చెయ్యాలి. 100ది చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. సో ఇంద్రుడికి భయం వేస్తుంది, అయ్యో ఇతను 100 అశ్వమేధాల యజ్ఞ చేసేస్తే నా పదవి ఎక్కడ పోతుందో. సో ఏం చెప్తాడు, ఈ 100 అశ్వమేధ యజ్ఞం చేసేస్తే నా పదవి ఎక్కడ పోతుందో అని భయం వేసేసి అతను ఏం చేస్తాడంటే ఈ అశ్వమేధం ఏదైతే ఈ ఆవు అదే ఈ గుర్రం ఏదైతే ఉంటుందో అశ్వం ఏదైతే ఉంటుందో దాన్ని దొంగలించి కపిలముని ఆశ్రమంలో కట్టేస్తాడని. సో కపిలముని అక్కడ ఉంటారు. ఈ 60,000 మంది వెతుకుతూ వెళ్తారు. వెతుకుతూ వెళ్ళి ఈ ఎక్కడైతే ఈ కపిలముని ఆశ్రమంకి వస్తారు. కపిలముని ఆశ్రమంలో ఈ ఈ అశ్వం కనబడుతుంది. అశ్వం కనబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరే కపిలముని మళ్ళీ దీంట్లో ఉంటారు మెడిటేషన్ లో ఉంటారన్నమాట. సో మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఆయనకి డిస్టర్బ్ చేసేస్తారు. కపిలముని మీరు నా అశ్వాన్ని తీసుకొచ్చేసారా, మిమ్మల్ని వదలను అని చెప్పేసి. సో కపిలమునికి కోపం వస్తుంది. కోపం వచ్చి కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచిన వెంటనే 60,000 మంది క్షణం పాటు ఒకే ఒక్క క్షణంలో ఒక ఆటం బాంబులో పేలితే ఎట్లా అయితే కంప్లీట్ గా భస్మం అయిపోతారో వాళ్ళందరూ అట్లా భస్మం అయిపోయారు. ఒక్క క్షణం అంతే. క్షణంలో 60,000 మంది బూడిదైపోయారు అంట. సో 60,000 మంది బూడిదైపోతే ఇంకా వీళ్ళకి రారు. ఆ తర్వాత ఈ ఇంకొక అతనికి కొడుకుంటాడే, ఆ వాళ్ళకి ఇంకొక కొడుకు పుడతాడు. అతని పేరు భగీరథ. సో భగీరథ గురించి తర్వాత
వీళ్ళందరూ ప్రయత్నిస్తారనమాట. ఎక్కడి నుంచి గంగా మీరు అడుగుతారు ఎందుకు రాలేదు అంటే ఈ కథ అంతా తెలుస్తుంది. మరి వీళ్ళందరికీ మరి ఆ ఆ, అంటే వాళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఏంటి వీళ్ళకి గతి ఏంటి, వీళ్ళకి మళ్ళీ ఆ ప్రాప్తి ముక్తి ఏమి ఉండదా అంటే కపిల ముని చెప్తాడనమాట గంగా నది రావాలి. మరి గంగా నది రావాలి అంటే అది ఎక్కడో ఉంటుంది, అక్కడ బ్రహ్మలోకంలో ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తుంది అంటే సరే మీరు తీసుకురండి, మీరు ప్రార్థిస్తే వస్తుంది అంటారు అన్నమాట. సో అందరూ ప్రార్థిస్తారు, రాదు. ఆఖరణ భగీరథుడికి చెప్తాడన్నమాట. సరే అయితే నేను ప్రయత్నిస్తాను అని చెప్పి విష్ణుమూర్తికిను తర్వాత బ్రహ్మ దేవుడికి ఇద్దరికి పూజ చేస్తారనమాట. తపస్సు చేస్తారు. 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే విష్ణుమూర్తి చెప్తాడు చాలా సంతోషం, కానీ నా దగ్గర లేదు అది. నా బటన్ వేలు నుంచి అక్కడ పెట్టాను, అక్కడి నుంచి గంగ వచ్చేసింది. కానీ ఇతను పట్టుకున్నది మళ్ళీ ఈశ్వరుడు తన జఠంలో బంధించి ఉంచేశాడు. ఎందుకంటే అక్కడి నుంచి చాలా పొగరుగా కిందకు వస్తూ ఉంటే ఆ భూమిని భూమిని గాని దీన్ని తాకాలి అనుకుంటే అది ఎవరు తట్టుకోరు. ఇంకొక విషయం చెప్పారనమాట. అంటే భూమి ఎక్కడైతే రంధ్రం చేసి కిందకు వస్తుందో అక్కడి నుంచి మొట్టమొదట ధ్రువలోకంలోకి వస్తుంది. అక్కడి నుంచి ధ్రువలోకంలోకి రావాలి అంటే 1000 మిలీనియం ఇయర్స్ కావాలన్నారు అనమాట. 1000 మిలీనియం, 1 మిలీనియం అంటే 10 లక్షలు, అలాంటిది 1010 లక్షల సంవత్సరాలు పట్టిందనమాట ఎక్కడి నుంచి ఆ పొర నుంచి ధ్రువలోకంలోకి రావడానికి. సో ఎంత డిస్టెన్స్ ఉంటుందో అన్నది మేము ఊహించవచ్చు. సో అక్కడి నుంచి బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి రావాలి అంటే ఎంత దూరం ఉంటుందో కూడా మేము ఊహించవచ్చు. సో అలాంటిది భగీరథుడు పూజ చేస్తాడనమాట. పూజ చేసిన తర్వాత ఈశ్వరుడు సంతృప్తి అయ్యి సరే నేను వదులుతాను అంటారన్నమాట. సో జటాధుడి నుంచి ఒక చిన్న పాయ ఇట్లా తీస్తే అక్కడి నుంచి ఒక చిన్న, అందుకే కనబడుతుంది కానీ ఈశ్వరుడి నుంచి గంగ ఇలా బయటకు వస్తూ ఉంటుంది. సో గంగ బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మరి ఫోర్స్ చాలా విపరీతమైన ఫోర్స్ లో వచ్చేస్తూ ఉంటుంది. ఫోర్స్ వచ్చేస్తుంటే అక్కడ జాను అని చెప్పేసి ఇంకొక ఋషి ఉంటాడు అన్నమాట. మరి అతనికి కూడా ప్రతిరోజు కొంచెం ఈ సంధ్యావందనం చేస్తున్నప్పుడు కమండలం ఉంటుంది కదా, ఆ కమండలంలో తీర్థం పోసుకుని ఇది చేస్తూ ఉంటారు. ఏది ఇక్కడ సంధ్యావందనం చేస్తారు ఆచమన్యం చేయడానికి. సో ఆచమన్యం చేయడానికి మరి నీళ్లు కావాలి. సో నీళ్ళు తీసుకొని చేస్తున్నప్పుడు గంగ వచ్చి ఏం చేస్తుంది, ఈ కమండలన్నీ కొట్టుకు తీసుకెళ్ళిపోతుంది. అంత ఫోర్స్ లో వస్తుంది. సో ఇంక చూస్తారు అనమాట, ఎవరు తీసుకెళ్లిపోయారు నా కమండలాన్ని అని చెప్పి. ఓహో గంగ తీసుకెళ్లిపోయిందా అని చెప్పేసి గంగని తాగేస్తారు అనమాట. మొత్తం తాగేస్తుంది. సో మొత్తం తాగేస్తే మళ్ళీ ఆ తర్వాత భగీరథుడు వచ్చి, అయా నేను ఇక్కడ గంగని నేను తీసుకొచ్చింది వీళ్ళని, ఈ 60,000 మంది నా పూర్వీకుల్ని ఎలాగైనా వాళ్ళకి ముక్తి ఇవ్వడానికి నేను తీసుకొచ్చాను. మీరు ఆగ్రహించద్దండి, దయచేసి మీరు దాన్ని ఇస్తే, దాన్ని వదిలితే వాళ్ళకి ముక్తి అవుతుంది అంటే సరే అని చెప్పేసి తన చెవులో నుంచి వదులుతాడని. సో అందుకు అక్కడ దాని నుంచి ఇంకొక పేరు వచ్చింది, జాహ్నవి. సో జాను అనే పేరు, అక్కడ గంగా అనే పేరు. ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళ అస్థికల మీద మళ్ళీ గంగ వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ముక్తి అయిపోతుంది అనమాట. సో అందుకే భగీరథుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన గంగ. సో ఈ గంగ ఏమైంది ఇక్కడ ఈ శ్లోకంలో, మీరు సేవ చేస్తే, గంగకి మీరు సేవ చేస్తే ఎంత ప్రొలాంగ్డ్, చాలా కాలంగా మీరు చేస్తూ ఉంటే, గంగకి సేవ చేస్తే మీకు శుద్ధితరం వస్తుంది అన్నది ఒకటి. ఇంకొక సెంటెన్స్, శుద్ధ భక్తులకిను గంగ కూడా చాలా పవిత్రమైనది. కాకపోతే ఇంకొకటి ఉంది, గంగ ఒక చెప్తుంది అనమాట, సరే నేను భూమికి వెళ్తాను, భూమికి వెళ్ళినప్పుడు అక్కడ పాపిష్టులు ఉంటారు, ఆ పాపిష్టులందరూ నాకు వాళ్ళ పాపాలందరూ నా నదిలోని కలిపేస్తే నాకు ఆ పాపం అంతా చేరుతుంది,
మరి దానికి పరిష్కారం ఏంటి, ఏమి ఉండదా అని అడుగుతారు అనమాట. అప్పుడు చెప్తారనమాట, ఎవరైతే శుద్ధ భక్తులు వెళ్ళి గంగ నదిలో స్నానం చేస్తే ఆ వాళ్ళు వదిలిన పాపం కూడా శుద్ధం క్లియర్ అయిపోతుంది అన్నది. సో శుద్ధ భక్తులు ఏమైంది, శుద్ధ భక్తులు చాలా చాలా గొప్పవాళ్ళు. ఎవరిని వాళ్ళు శుద్ధపరిచేది ఏంటి, వాళ్ళున్న నేల గంగా నది చుట్టూ ఏదైతే పరిసరాలు ఉంటాయో అన్నిటినీ శుద్ధం చేస్తారన్నమాట. సో అలాంటి శుద్ధమైన భక్తుల గురించి ఈ రోజున చదువుతున్నాము. సో అక్కడ ఈ భాగవతం మొట్టమొదటి చదివింది ఎవరు, సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి శుద్ధ భక్తుడు. ఆ తర్వాత ఇప్పుడు కూర్చోపెట్టి ఎవరైతే ఇంతమంది ఋషులు ఉన్నారో వాళ్ళందరిలోని ఎవరైతే శుద్ధమైన ఉంటారో వాళ్ళని కూర్చోపెట్టి వ్యాసాసనంలో కూర్చోపెట్టి వినిపిస్తున్నారు అనమాట. అతనెవరు, సూత మహర్షి. సో ఈ సూత మహర్షి ఒక శుద్ధమైన భక్తుడు. అలాగే గంగ గురించి చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు శుద్ధ భక్తులైంది, గంగా నది అయింది. సో శుద్ధ భక్తుల గురించి కొన్ని విషయాలు తెలియాలి కదా మనకి కూడా. శుద్ధ భక్తులు అంటే ఎవరు, ఏంటి అన్నది డెఫినిషన్ కావాలి. సో ఏంటి అసలు డెఫినిషన్ అంటే ఏంటి అసలు? అంటే శుద్ధ భక్తులు అంటే ఎవరిని పడితే వాళ్ళే చెప్తారా, లేకపోతే ఏమైనా ఒక ఉదాహరణ ఉంటుందా మనకి? ఉదాహరణ మనకి ఏమైనా తెలుస్తుందా? ఉదాహరణతో మేము ఏమైనా నేర్చుకోవచ్చా అన్నది తెలుసుకుందాం. సో తెలుసుకోవాలి అంటే శుద్ధ భక్తుడి పని ఏముంటుంది అన్నది ఫస్ట్ క్వశ్చన్ వేస్తాం. సరే, భక్తుడైతే భక్తులు ఉంటారు. సో భక్తుడు ఉంటారు, శుద్ధ భక్తులు కూడా ఉంటారు. సో శుద్ధ భక్తుడికిను భక్తుడికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా అన్నది ఒక్కసారి చూద్దాం. సో శుద్ధ భక్తులు అంటే ఎవరు అన్నది సో భగవద్గీత 12.2 మీరు ఎవరైనా చదువుతాను అంటే మీరు ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఒక్కసారి నేను షేర్ చేస్తాను. అది ఇంగ్లీష్ లో ఉంటది. నేను చదువుతాను ప్రభుజీ. ఇంగ్లీష్ లో ఉంటదమ్మా. నేను చదువుతారా? ఇంగ్లీష్ లోనే చదువుతా ప్రభుజీ. నేను ఇప్పటి వరకు చదవలేదు ప్రభు, ఇంగ్లీష్ లో నేను చదువుతా. ఓకే ఓకే, అక్కడ 2 ఉంది కదమ్మా. శ్రీ భగవాను వాచ కనబడుతుందా? స్క్రీన్ రావట్లేదు ప్రభు. ఇంకా ఇప్పుడు చదవనా ప్రభుజీ? రావట్లేదు ప్రభుజీ. రావట్లేదు, స్క్రీన్ రావట్లేదు ప్రభు. ఇంకా పాజ్ ఇప్పుడు అయింది. వచ్చిందా? లేదు ప్రభుజీ. ఇప్పుడు వచ్చిందా? ప్రభుజీ your picture is struck, sir. ప్రభుజీ your video is struck. పాజ్ అని ఓకే, వస్తుంది ఓకే. ప్రభు. పాజ్ అని ఉందా? ఓకే. లోకమా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ. పర్ఫెక్ట్ కదా ప్రభు? ఇప్పుడు వచ్చింది కదా. ఎస్. 12.2 ఇక్కడ ఏదైతే ఉందో అది చదవండి. ఇది 1 and 2 పాయింట్స్ కదా? లేదు, ఓన్లీ 2. ఓన్లీ 2. శ్రీ భగవాను వాచ, అదేనా ప్రభు? శ్రీ భగవాను వాచ మయా అవేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధాయా పరయోప్యేస్తాస్ తే మే యుక్తతమా మతః. ఇది 3 ట్రాన్స్లేషన్ చదవండి. Krishna, the supreme personality of ఒకళ్ళు Hare Krishna, the supreme personality of Godhead said,
those who fix their minds and my personal form and are always engaged in worshipping me with great and transcendental faith are considered by me to be most perfect. Hare Krishna Prabhuji. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. Thank you Prabhuji. సో Hare Krishna. ఇక్కడ ఏమన్నారు, శుద్ధ భక్తులు ఎవరు ఏం చేస్తారు అంటే, తన మనస్సు ఇంకొక శ్లోకం ఉంటుంది, అది ఎవరికైనా బై హార్ట్ వచ్చా, మన్మన భావవద్మక్తో మద్యజిమాం నమస్కురు భక్తో మజ్జాజిమాం నమస్కురు నమస్కురు మామేవ శైషి యుక్తా వైవం మామే వైశసి యుక్తైవం 9.34 ఆత్మానం మత్పరాయణ మన్మన భావవద్భక్తో మద్యజిమాం నమస్కురు మాం ఏవస్య శిష్టానాం ఆత్మానం మత్పరాయణః. అంటే ఏం చేయాలి, శుద్ధ భక్తులకు అవ్వాలి అంటే ఎంగేజ్ యువర్ మైండ్స్, అంటే మీ మనస్సుని ఎప్పుడు నా గురించే అంటే కృష్ణుడు గురించే, నా భక్తుడు అవ్వండి అంటే కృష్ణుడు భక్తుడు అవ్వండి. ఆఫర్ అబేసెన్సెస్ టు మీ, అంటే నాకు నమస్కరించి నమస్కారం దండవత్ చేయండి, ఆ తర్వాత నన్ను పూజించండి, తర్వాత బి కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఇన్ మీ. అంటే కంప్లీట్ గా అతను శరణాగతి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు. సో శుద్ధ భక్తులు ఎక్కడికి వస్తారు, శుద్ధ భక్తులకి ఒకే ఒక డెస్టినేషన్ ఉంటుంది. ఏంటిది, వాళ్ళ టార్గెట్ కానీ డెస్టినేషన్ కానీ ఒక గోల్ కానీ, వాళ్ళు ఎక్కడ చేరాలి అనుకుంటే ఎక్కడ చేరతారు వాళ్ళందరూ శుద్ధ భక్తులు? లోటస్ ఫీట్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఎస్. సో ఆశ్రయం ఎక్కడ తీసుకుంటున్నారు? గురు ఆశ్రయం ఎక్కడ తీసుకుంటున్నారు? గురు శుద్ధ భక్తులు ఆశ్రయం ఎక్కడ తీసుకుంటున్నారు? గురు ఆశ్రయం తీసుకుంటారు. దేవుని పాదాల దగ్గర. దేవుని పాదాలు. ఇక్కడ శ్లోకంలో ఏమున్నది, ఓకే, ఎవరైతే గ్రేట్ సేజెస్ అంటే మునులు ఎవరైతే ఆశ్రయం తీసుకున్నారో, ఎవరి ఆశ్రయము? పాద కమల ఆశ్రయం అయితే తీసుకుంటున్నారో. ఇప్పుడు శిక్షాష్టకంలో దీని గురించి ఒక శ్లోకం ఉంది, ఎవరికైనా వెంటనే గుర్తుకొస్తుంది అది ఏంటి అనేది? శిక్షాష్టకం ఆశ్రయం తీసుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇంకా గొప్ప గుణం అన్నమాట. ఎవరిది? శుద్ధ భక్తులు. సో శుద్ధ భక్తులకి గంగకి అసోసియేషన్ కి ఏమైనా సంబంధం ఉందా అన్నది నేను ఒక్కసారి చూద్దాం. ఇదేంటన్నారు? మర్సీ ఆఫ్ అ ప్యూర్ డివోటీ బట్ క్యాన్ బి సాంక్టిఫైడ్ బై అట్ వన్స్ బై ద మర్సీ ఆఫ్ అ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్. అంటే శుద్ధ భక్తుల కరుణ ఒక్క క్షణం మాత్రమే వస్తే అతను కంప్లీట్ గా మారిపోతారు. సో దీంట్లో కొన్ని వందల కథలు ఉన్నాయి దీంట్లో గురించి. సో అందులోనే ఒక కథ తీసుకుందాం, అది అందరికీ తెలిసిందే. అది మృగారి. సో మృగారి అన్న అతను ఒక వేటగాడు. ఆ వేటగాడు కేవలం చాలా క్రూరంగా చంపేసేవాడు అన్నమాట. అంత క్రూరంగా చంపిన తర్వాత అతను ఏం చేసేవాడు, ఒకసారి నారద ముని అతనికి ఒక క్షణం మాత్రమే ఒక్క అసోసియేషన్ ఇస్తారు. అసోసియేషన్ ఇచ్చిన తర్వాత అతను మారిపోతాడు అన్నమాట. మారిపోయి అతను ఒక శుద్ధ భక్తుడుగా మారిపోతాడు. సో ఇది మృగారి. ఇలాంటి మృగారి కేవలం శుద్ధ భక్తులని
ఆశ్రయం తీసుకున్నప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నెన్నో కథలు ఉన్నాయన్నమాట. ఒకసారి ప్రభుపాద్ వాళ్ళకి ఒక ఇల్లు, అంటే ఒక చర్చ్ అన్నమాట. దాంట్లో మొత్తం ఏంటి అంటే ఒత్తి దయ్యాలే ఉన్నాయండి, ఇంకేమీ లేవు. అంటే దయ్యాలా, మాకేంటి భయము, కీర్తన చేయండి అవే పోతాయి అన్నారు. కీర్తన చేశారు, పోయి అన్ని, ఒక్క దయ్యం కూడా లేదు, అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఏంటి అంటే అందరికీ మేము ఎవరైతే ఈ శరీరం లేని వాళ్ళు కూడా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ ఆ ముక్తి ఇచ్చేది కీర్తన. కీర్తన మాత్రమే కాదు, శుద్ధ భక్తుడు పాదం ఎక్కడైతే పెడతారో అన్ని శుద్ధమైపోతుంది అన్నమాట. లివింగ్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మన హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద్. శుద్ధ భక్తులు ఎక్కడికి వెళ్ళారు? అమెరికా వెళ్ళారు. శుద్ధ భక్తులు వెళ్ళినప్పుడు ఆయనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక చిన్న మాట అన్నారనమాట. మీరు అమెరికా వెళ్ళి అలాంటి యావన లాంటి ఒక దేశంలో ఈ రోజున కృష్ణ చైతన్యం ఎంత గొప్పగా ఉంది అంటే ఆస్ట్రేలియాలో ఎంత గొప్పగా ఉంది. మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఊరికి వెళ్ళారు, ఘానా అంటే సౌత్ ఆఫ్రికన్ కంట్రీ. ఆఫ్రికన్ కంట్రీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇండియన్ ఫ్లాగ్ మాత్రమే కాదు, అక్కడ హరినామ కీర్తన చేసి ఆయనకి స్వాగతం పలికారు. ఘానా అంటే ఆఫ్రికన్ నేషన్స్ లో హరినామ కీర్తన జరుగుతుంది అంటే ఈ భారత భూమిలో ఎంతవరకు ఈ మహిమ అనేది కేవలం ఒకే ఒక్క శుద్ధ ఆత్మ, అది ప్రభుపాద్, హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. అంతే, ఒకే ఒక్క ఎగ్జాంపుల్ మనకేంటి, శుద్ధ భక్తులు ఎక్కడైతే పాదం పెడతారో అందరినీ శుద్ధమవుద్ది. మమ్మల్ని ఇప్పుడు మేమే అనుకుందాం, ప్రభుపాద రాసిన పుస్తకాలు చదువుతున్నాం, శుద్ధీకరణం అవుతున్నాం, ఎక్కడికైనా వెళ్ళామా, ఏమైనా నేర్చుకున్నామా? ఇంతమంది ఉన్నారు, 56 మంది భాగవతం వినేవాళ్ళు. శ్రీ ఋషికేశ్ దాస్ వినిపించిన శ్రీమద్ భాగవతం రసమాలయంలో కొన్ని 300-400 మంది ఆయన చెప్పిన ఒక ప్రవచనం విని వాళ్ళందరూ శుద్ధమవుతున్నారు. సో ఇంతవరకు మనకి అంటే ఇంత అద్భుతమైన ఒక శ్రీమద్ భాగవతం ఈ రోజున మనకంత ఫ్రీగా జరుగుతుంది అంటే ఇంకొక మాట ఉంది ఇక్కడ. ఏంటుంది? టు టేక్ షెల్టర్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ మీన్స్ టు టేక్ షెల్టర్ ఆఫ్ ద ప్యూర్ డివోటీస్. ఆశ్రయం, ఎవరి ఆశ్రయం తీసుకోవాలి? ప్రభుపాద ఆశ్రయం. సో అందుకు షెల్టర్ అంటారు అనమాట. సో షెల్టర్ తీసుకున్న తర్వాత ఇనిషియేషన్ తీసుకుంటారు. సో ఎవరైతే చాంటింగ్ చేస్తున్నారో, 16 మాలలు చాంటింగ్ చేస్తున్నారో వాళ్ళకి 6 నెలలు ఎప్పుడైతే నియమాలు పాటించి, 4 నియమాలు ఏంటంటే 4 నియమాలు: No meat eating, no intoxication, no gambling, No illicit sex. no illicit sex. ఎస్. సో ఇప్పుడు ఏమంటున్నారు? సో వాళ్ళకి ప్రభుపాద లేకపోతే విష్ణుపాద అని చెప్పేసి పేర్లు ఇస్తుంది. సో ఏంటది? సో విష్ణుపాద అంటే ప్రభుపాద, వాళ్ళకి విష్ణుపాద అంటే విష్ణుపాదం నుంచి, విష్ణుపాదంలో ఆయన గట్టిగా ఆశ్రయం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకిను భగవంతునికి ఎట్లాంటి వ్యత్యాసం కూడా లేకుండా చూడాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఒక ఆల్వార్స్ అందరూ మా అందరికి తెలిసిందే. సో ఈ ఆల్వార్స్ లో ఒక తమిళ సాయి అని చెప్పేసి ఒక ఆల్వార్ ఉండేవారు, కన్నికనన్ అని చెప్పేసి ఇంకొక ఆల్వార్.
సో వీళ్ళ గురించి మనకి ఎందుకు తెలుసుకోవాలి అంటే, శుద్ధ భక్తులు ఏ రకంగా ఉంటారు, శుద్ధ భక్తులకి భగవంతునికి ఎలాంటి సంబంధం ఉంటుంది అన్నది కూడా ఒక్కసారి తెలుసుకుందాం. సో ఈ ఆ ఈ తిరుమల సాయి అల్వారు పుట్టినప్పుడు కాళ్ళు గాని చేతులు గాని ఏమీ లేవు. అంటే ఇప్పుడు చన్నపట్నాలో కొన్ని బొమ్మలు ఉంటాయి, తల తర్వాత దేహం మాత్రమే ఉంటాయి, కాళ్ళు చేతులు ఏమి ఉండవు. అంటే ఆల్మోస్ట్ మన జగన్నాథ రూపంలో తీసుకోండి, అట్లాగే ఉంటారు అనమాట. కాళ్ళు కూడా ఉండవు, చేతులు కూడా ఉండవు, జస్ట్ ఒక మాంసం ముద్దలా ఉంటారు, కళ్ళు మూతి మాత్రమే ఉంటుంది. అలాంటి బిడ్డ పుడతారు అనమాట ఎవరికి ఒకరికి. బిడ్డ పుట్టినప్పుడు వీళ్ళేమంటారు, సరే ఏం పుట్టారు ఇక్కడ, ఏం చేయాలి ఇక్కడ, 12 మాసాలు మోసాం కదా, ఎందుకు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేవు, కనీసం మలమూత్రమైన వెళ్తారంటే అది కూడా లేదు అని చెప్పేసి ఒక తుప్పు ఉంటే తుప్పలో పడేస్తారు అనమాట. ఎందుకు పనికిరాడు అని చెప్పేసి. సో అటువైపు నుంచి వచ్చిన ఒక దంపతులు, వృద్ధ దంపతులు, వాళ్ళు చూస్తారనమాట, వాళ్ళకి పిల్లలు లేరు. సో వినబడుతుంది, ఎవరో ఏడుస్తున్నట్టు వినబడితే ఈ ఆకారంలో చూస్తారనమాట. ఏంటి పిల్లోట్లో ఇలా ఉన్నాడు, సరే మనకి ఎలాగో పిల్లలు లేరు, మేము కూడా చాలా ముసిలితనం అయిపోయింది అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లి కొంచెం పాలు పోస్తారనమాట. పాలు పోసిన వెంటనే తాగుతారు. అక్కడికి ఇద్దరు దంపతులు వస్తారు. ఎవరు? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వచ్చి ఈ బాబు ఎవరైతే అంగవికారంగా పుట్టిన బాబుని ఎప్పుడైతే కొంచెం ఈ ఇది చేస్తారనమాట, దీవిస్తారనమాట. దీవించిన వెంటనే కాళ్ళు చేతులు అన్నీ వచ్చేస్తాయి. అలాంటి బాబుకి వీళ్ళు పాలు పోస్తారు. ఎవరు? వృద్ధ దంపతులు పోస్తారు. పోసిన తర్వాత ఇతనికి ఎక్కడ మలమూత్రం వెళ్ళడానికి కూడా దారి లేదు కాబట్టి మళ్ళీ అతని మలమూత్రం అన్ని యథాతిథిగా జరుగుతుంది అన్నమాట. ఒక రోజున ఈ బిడ్డ పాలు తాగిన తర్వాత మిగిలిన పాలు ఉంటది అన్నమాట. ఈ మిగిలిన పాలు వీళ్ళు తాగుతారు. అంటే ఏం తీసుకున్నట్టయింది? ప్రసాదం తీసుకున్నట్టయింది. సో ప్రసాదం తీసుకున్నప్పుడు ఈ వృద్ధ దంపతులు ఏమయ్యారు? వాళ్ళు యవ్వనంలోకి వచ్చేసారు. వాళ్ళు యవ్వనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొక బిడ్డని కన్నారు. అతని పేరు కనికనన్ అని చెప్పేసి. సో ఈ కనికనన్ను తిరుమల సాయి ఇద్దరు జతలో పెరిగి తిరుమల సాయి అద్భుతమైన కీర్తనలు, అద్భుతమైన ప్రవచనలు, అద్భుతమైన గానం గానం చేస్తారన్నమాట. సో చోళరాజుడికి తెలుస్తుంది, ఓహో ఇలాంటి గొప్ప ఆల్వారు ఉన్నాడు. అతనేమో ఆ విష్ణుమూర్తి గురించి విపరీతంగా ఎంతో అద్భుతమైన ఈ పోయమ్స్ రాస్తారు. సో అతను ఏం చేస్తారంటే కనికన్నని పిలుస్తారనమాట. రా బాబు, మీ గురువు గారు ఎవరైతే ఉంటారో చాలా చాలా అద్భుతమైన ఈ పోయం రాస్తారంట కదా, నా గురించి కూడా రాయమని ఉంటారు అని చెప్తారనమాట. విష్ణుమూర్తి తప్ప ఇంకెవరి గురించి రాయరు. సో ఆయన చెప్తారనమాట, నువ్వు చేయకపోతే నీకేంటవుతుందో తెలుసా, నేను ఈ ప్రాంతానికే రాజుని అంటాను. నువ్వు ప్రాంతానికి రాజు ఉండొచ్చు, కానీ విష్ణుమూర్తి జగత్తుకే రాజు. నువ్వు వాళ్ళ ముందు ఏమీ లేదు, ఆయనే రాయరు అని. అయితే నా రాష్ట్రంలో, నా రాజ్యంలో నువ్వు ఉండడానికి లేదు అని చెప్పేసి వెళ్ళిపో అంటారు. సో వెళ్ళిపోతాను. సో వచ్చి అదే మాట ఈయనకి తిరుమల సాయికి చెప్తారనమాట, నన్ను వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతానంట. అప్పుడు తిరుమల సాయి అంటారు, నువ్వు లేకపోతే నేను ఎందుకు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో విష్ణుమూర్తి అక్కడి నుంచి చెప్తారనమాట, మీరిద్దరు వెళ్ళిపోతే నేను మట్టుకు ఇక్కడ ఉండేది ఏం చేస్తాను, నీ వెనకాల నేను వచ్చేస్తాను, అది నీ ఇష్టం, నేను కావాలి, నువ్వు వస్తానంటే రాను, నాకేం పర్వాలేదు అంటే. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటే వెనకాల విష్ణుమూర్తి కూడా వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఏది విగ్రహం రూపం నడుచుకుంటే వెళ్ళిపోతుంది. ముందు ఎవరు వెళుతున్నారు? తిరుమల సాయి కనికనని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెనకాల విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోతున్నారు. సో ఎవరు వెళ్ళిపోయారు? రాజ్యం నుంచి విష్ణుమూర్తే వెళ్ళిపోయారు, శుద్ధ భక్తుడు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమైంది?
ఈ రాజ్యంలో ఎన్ని రకాలుగా కష్టాలకు రావాలో అన్ని వచ్చేసాయి. ఏంటొచ్చాయి? ఫ్యామిన్ అంటే వర్షం లేదు, తర్వాత ధాన్యం లేదు, నీళ్లు లేవు, జబ్బులు పూర్తిగా కొట్టుకోవడం, చావు, అన్ని ఎన్ని రకాలుగా కష్టాలు అన్ని రకాలుగా వచ్చేసాయి. రాజుకి అర్థం కాదు. ఏమైంది అంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓహో, ఈ శుద్ధ భక్తులని నేను అవమానించాను కాబట్టి ఇట్లాగైంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను మన్నించండి, మీరు మళ్ళీ వాపసు రండి, తిరిగి వచ్చేసేయండి అని చెప్పేస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారనమాట. తిరిగి వచ్చి మళ్ళీ విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటారో విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళు మళ్ళీ అదే చోళ రాజ్యానికి వస్తే మళ్ళీ ఈ విష్ణుమూర్తి అక్కడే అదే రాజ్యంలో కూర్చున్నప్పుడు మళ్ళీ యథాతథిగా పంటలు, భూములు, నీళ్లు అన్ని మళ్ళీ మామూలైనాయి. సో యజ్ఞేశ్వరుడు ఏమైంది? ఇప్పుడు యజ్ఞం స్వీకరించేవాడు కాబట్టి యజ్ఞం స్వీకరించేవాడు లేకపోతే ఎక్కడైతే శుద్ధ భక్తులు ఉంటారో ఎవరెవరు ఉన్నారో అక్కడ దేవి దేవతలు అందరూ ఉన్నారు. వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోయారు? దేవి దేవతలు అందరూ వెళ్ళిపోయారు. సో శుద్ధ భక్తులు అసోసియేషన్ ఇక్కడ ఏముంది? క్షణమాత్రం, అంతే కదా. సో అట్ వన్స్ అంటే క్షణమాత్రంలో మాత్రమే. సో మీరు జీవితంలో ఎన్నో సార్లు మీరు శుద్ధ భక్తులు, ఇప్పుడు గురు మహారాజ్ ఉంటారు, హిస్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్. సో ఇన్నిసార్లు చూసిన వెంటనే మనకు అనిపిస్తుంది అనమాట, ఎంత గొప్ప అయినా ఆ కాంతి ఏముంటుంది, ఆ కళలు ఏముంటుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక రోగి ఉన్నారు అనుకోండి, వాళ్ళ కళ్ళలోని ఏమైనా కాంతి ఉంటుందా అండి? ఐసీయూలో ఎవరైనా ఒక పేషెంట్ కానీ అడ్మిట్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి వెళ్తారు, మీరు చూసేటప్పుడు చిన్న బాధపడుతుంటే మీరే చూసుకోండి, మీ ఇంట్లోనే మీకే, లేకపోతే మీకు ఏమైనా చిన్న జ్వరం వచ్చినా, చిన్న నొప్పి వచ్చినా, లేకపోతే చిన్న అస్వస్థత అయినప్పుడు మీ శరీరము, మీ ముఖము ఎట్లా మాడిపోతుంది? మాడిపోతుంది కదా. కానీ ఎప్పుడైనా హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ది ఇంత పిసరు కళ ఏమైనా తగ్గినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? శుద్ధ భక్తులు అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు శరీరం నాది, ఇది శరీరం అనేది ఎప్పుడు వాళ్ళు గుర్తించరు. ఇది నా శరీరం అనేది ఎప్పుడు గుర్తించరు. ఏమి గుర్తిస్తారు అంటే ఆత్మ మాత్రమే. ఆత్మకి నేను ఏంటి ఇవ్వాలి? శరీరానికి ఆత్మకి వ్యత్యాసం. సో శరీరం అనేది పంచభూతాలతో, ఆత్మ అనేది కేవలం ఒక అంశం. ఎవరి అంశము? కృష్ణుడి అంశం. సో కృష్ణుడి అంశము ఒక పంచభూతాలతో కప్పిపడి ఉన్నది. ఈ పంచభూతాలు ఎవరెవరు? ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, ఈథర్ ఉంటుంది. ఇవన్నీ కలిస్తే ఒక చిన్న మాంసం ముద్దలాగా అయ్యి, ఆ మాంసం ముద్ద మీద మీరు ప్రేమ పెంచుకుంటే మీరు శుద్ధ భక్తులు అవుతారా? నో ప్రభుజీ. ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది, చాలా ఇష్టమైన శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర ముహ్యతి అని. సో దీంట్లో చాలా అన్ని ఎన్నెన్నో రహస్యాలు దాగున్నాయి అన్నమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమానం యవ్వనం జర. పుట్టినప్పటి నుంచి మరణం దాకా ఒక జర్నీ అవుతుంది. జర్నీ అయిన తర్వాత ఒక
ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటూనే ఉంటారన్నమాట. మొట్టమొదటి పొద్దున్న ఫస్ట్ టైం మేము మాట్లాడుకున్నాం కదా, ఎన్నో కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఒక శుద్ధ భక్తుడి కరుణ మీకు పడినప్పుడు, ఆ శుద్ధ భక్తులు కరుణ ఎప్పుడైతే పడుతుందో మీరేం చేస్తారు, అయ్యో ఈరోజు ఒక చిన్న సీక్రెట్స్ ఆఫ్ గీత జరుగుతుంది, ఆ సీక్రెట్స్ ఆఫ్ గీత మేము ఎక్కడైతే ఒక్కసారి మేము చదువుదాము అని చెప్పి 5 రోజులు 6 రోజులు మాత్రమే ఒక సీక్రెట్స్ ఆఫ్ గీత చదివినప్పుడు మొట్టమొదటి కర్మయోగం వస్తుంది. తర్వాత కర్మ గురించి, జీవ గురించి, ఈశ్వరుడు గురించి, తర్వాత ప్రకృతి గురించి అవుతుంది అన్నమాట. సో ప్రకృతి కర్మ చాలా అందరికీ ఇష్టమైనది. ఒక డివిజన్ ఏంటి అంటే కర్మయోగ. కర్మయోగ అంటే నాకు ఏమొస్తుంది, నేను భగవంతుడిని పూజ చేస్తే నాకేమొస్తుంది. సో ఒక చిన్న డిస్కషన్ అవుతుంది అనమాట ఎక్కడో ఒక చోట. ఒక వృద్ధ ఒక ఆర్మీ మ్యాన్ అన్నమాట, ఇది నిజంగా జరిగింది. ఒక యోధుడు అంటే భారత్ ఇండియన్ ఆర్మీలో ఒక యోధుడు అన్నమాట, రిటైర్ అయిపోయారు, ఆస్తి సంపాదించాడు. ఆస్తి విలువ కొన్ని కోట్లు ఉంటాయి. 2 పిల్లలు ఉన్నారు. ఈ 2 పిల్లలకి వీళ్ళు ఇవ్వాలి. ఇతను వృద్ధుడైపోయాడు. భాగవతంలో ఒక అద్భుతమైన సెంటెన్స్ ఉంది. ఏంటి అంటే, తల్లిని, పేరెంట్స్ ని, గోవుని, భూమిని, ఎవరైతే డిసీజ్డ్ అంటే ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళని, తర్వాత వృద్ధుల్ని, వీళ్ళందరినీ చూసుకోవాలి అన్నది ఒక సెంటెన్స్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, ఈ వృద్ధుడిని చూసుకోవడం మానేశారు, తిండి పెట్టడం మానేశారు. నువ్వు నాకు భారం అని చెప్పేసి తోసేశావు. నువ్వు నాకు సంతకం పెట్టే, ఆస్తి ఇచ్చే, నువ్వు పో ఎక్కడికైనా కావాలి. సో అతను ఏం చేశాడంటే, ఆ ఆస్తిని మొత్తానికి కాగితాలన్నీ చుట్టేసి గుడికి వెళ్ళి హుండీలో వేసేసాడు అనమాట. బాబు, నేను సంపాదించిన ఆస్తి మొత్తం నీకే అని చెప్పేసి హుండీలో వేసేసాడు. సో హుండీలో తీస్తే కాగితం అంతా అక్కడే ఉంది, ఇది నాది అన్నారు అన్నమాట. సో దాంట్లో డిస్కషన్ లో ఒక్కొక్కరు రాస్తున్నారు ఏంటి అంటే, భగవంతుడి గురించి ఎవరి జ్ఞానం, ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది దాంట్లో మనకి కామెంట్స్ లో వస్తుంటాయి కదా సోషల్ మీడియా అనేసరికి. సో కొంతమంది రాశారనమాట, ఏంటి అంటే, భగవంతుని గురించి మేము వెళ్ళేది దేనికి అంటే, మనకి డబ్బులు కావాలని వెళ్తాము. హీఈస్ ద గివర్ ఆఫ్ వెల్త్. మనకి డబ్బులు కావాలి, డబ్బులు అవసరం ఉంది అంటే భగవంతుడి దగ్గరికి వెళితే మనకు డబ్బులు ఇస్తాడు. అనారోగ్యం కావాలి అంటే మనకి ఆరోగ్యం ఇస్తాడు. అంటే ఈ నలుగురు ఎవరెవరు వెళ్తారు భగవంతుడి గురించి? అర్థార్థి, శ్లోకం ఉంది కదా, జ్ఞాని, జిజ్ఞాసు. జ్ఞానులు, జిజ్ఞాసులు. అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసు. సో నలుగురు వెళ్తారు. సో అర్థార్థి అంటే ఎవరు? ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళు అర్థార్థి, ఎవరికైతే డబ్బు కావాలో వాళ్ళు, జ్ఞానం కావాలో వాళ్ళు, జిజ్ఞాసు తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తారు అన్నమాట. సో వీళ్ళందరికీ అతీతంగా ఉంటారా శుద్ధ భక్తులు? ఎస్ ప్రభుజీ, వాళ్ళ కోరికలు అంటూ ఉండవు, కోరికలు ఉండవు. సో అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాదనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. సో నెక్టర్ ఆఫ్ డివోషన్ లో ఉంటుంది అనమాట. సో ఈ నెక్టర్ ఆఫ్ డివోషన్ లో ఎవరైతే చేస్తారో అన్యాభిలాషిత శూన్యం, అన్య అభిలాషిత శూన్యం.
సో వాళ్ళు మాత్రమే శుద్ధ భక్తులు. అలాంటి శుద్ధ భక్తులు ఎవరైతే మనకి ఒక ఆశ్రయం తీసుకుంటే వాళ్ళ కృప వల్ల మనకేంటి వస్తుంది? మనం శుద్ధ ప్యూరిఫై భక్తుల కృప వల్ల ఎక్కడికి వెళ్తాము? భగవంతుని పాదపద్మాలు. సో పాదపద్మాలు ఎక్కడ ఉంటాయి? గోలోక బృందావన్. లోక బృందావన్. గోలోక బృందావన్ కి అక్కడికే వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే గోలోక బృందావన్ అవుతుందా? శుద్ధ భక్తులకు ఇక్కడ కూడా గోలోక బృందావనం ప్రభుజీ. ఇక్కడ ఉన్నా అక్కడ ఎక్కడైతే ఉంటారో అక్కడే గోలోక బృందావన్. శుద్ధ భక్తులు ఎప్పుడైతే శరణగతి తీసుకుంటున్నామో అదే మనకి శుద్ధ భక్తులు, అదే మనకి బృందావన్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఈ చాప్టర్ ది శ్లోకాన్ని ఒక చిన్న ఒక చాలా చిన్న జస్ట్ ఎగ్జాంపుల్స్ లాగా మాత్రమే తీసుకున్నాము. సో ఎక్కడైనా తప్పులు చెప్పినా, ఎప్పుడైనా నొప్పించినా, ఎవరిదైనా సరిగ్గా నేను దాని మీనింగ్ ఏమైనా చెప్పకపోయినా సో మన్నించండి. సో ఇది శుద్ధీకరణకి మాత్రమే మేము చెప్తున్నాం తప్ప మీకు నేను చెప్పేంత అర్హతని నాకు లేదు. కాకపోతే ఇది చెప్తూ ఉంటే, వింటూ ఉంటే మా శుద్ధీకరణ అవుతుంది అన్న ఒక భావనతో మాత్రమే మేము చేస్తాం అన్నమాట ఇది. సో మీ అసోసియేషన్ లో మాకు ఒక చిన్న భాగ్యం ఇచ్చారు కాబట్టి, మీతో పాటు ఉండే ఒక భాగ్యం కూడా నాకు ఇచ్చారు కాబట్టి చాలా చాలా కృతజ్ఞవంతులు. అలాగే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఉత్తిని రాలే, ఆయనకి ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి అంత గొప్ప ఒక శ్రోత్రుడు కనబడుడు కాబట్టి, ఉండడు కాబట్టి సుఖదేవ గోస్వామి అతను ఒక 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 ప్లేస్ లో, అంటే ఒక చోట్లో పాలు పితికినంత సేపు కూడా ఉండని ఒక సుఖదేవ గోస్వామి 7 రోజులు 7 రాత్రులు ఉండి అన్నం పానం నిద్ర ఏమీ లేకుండా, వీళ్ళెవరు? పరీక్షిత్ మహారాజు, సుఖదేవ గోస్వామి, అక్కడ ఉన్న అందరు ఋషులు. ఎవరికి ఆహారం, నిద్ర, దాహం ఏమీ లభలే. అందులోని సూత మహర్షి, సో ఇంతమంది ఋషుల్లోని సూత మహర్షి విన్నది చెప్తున్నారన్నమాట. సో ఇంత గొప్ప ఒక భాగవతంని ఈరోజు మేము విన్నాం కాబట్టి ఈ భాగవతానికి ఒకసారి నమస్కరించి ఈ ఒక శ్లోకాన్ని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వంశాకల్పతరున్వయశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. हरे कृष्ण. హరి బోల్ ప్రభుజీ. హరి హరి బోల్. బోల్ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. హరి బోల్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది, చాలా విషయాలు తెలిసి